విన్నాము అని చెప్పేసి చుట్టూరు ఉన్న జనాలు కూడా వచ్చి కూర్చున్నారటండి. కూర్చున్నప్పుడు ఆయన చెప్తున్నారు, అతనికి చదువు కూడా రాదు. చదువు కూడా రాని ఆయనమాట స్వామిని ఊహించుకుంటూ చెప్తున్నారటండి. పూర్వకాలమందు అనసూయ మాతకును అత్రి మహర్షికి కుమారుడిగా అవతరించిన ఆ పరంజ్యోతియే ఈనాడు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో మన పిఠాపురంలో పుట్టారు. ఆ మహాప్రభువుకు నేడు ఈ రోజున ఉపనయనం జరుగుతుంది అని చెప్పి, ఉపనయనం అయిన తర్వాత స్వామి ఎంత అందంగా మెరిసిపోతున్నారో అని చెప్పేసి జైన అంటే దీనుల్ని ఉద్ధరించడానికి ఆ ప్రభువు పుట్టారు. ఆయనకి శుభమస్తు, కళ్యాణమస్తు, శ్రీమంగళమస్తు అని చెప్పేసి అంటే స్వామిని తలుచుకుంటున్నారట. అసలు ఆ తలుచుకుండం ఎలా అంటే 53 సార్లు అదే విషయం చెప్తున్నారటండి. ఇది మనకి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఉందండి. అది మీకు నేను అధ్యాయం కూడా ఎన్నో అధ్యాయమే చెప్తాను. ఒకసారి ఆ అధ్యాయంలో చూసుకుని మీకు ఎవరికైనా ఒకవేళ అది చదవాలి అనుకుంటే రోజుకి 53 సార్లు చేస్తానంటండి. ఒక్కసారి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదివేదంతా ఫలితం కలుగుతుందంటండి. అసలు ఎంత అద్భుతమో చూడండి. చదువు రాని ఆయన మనసుకు తోచినట్లుగా ఒకసారి నేను చదువుతున్నానమ్మా. ఒకసారి పూర్వకాలమందు అనసూయామాతకును అత్రి మహర్షికి కుమారుడిగా అవతరించిన ఆ పరంజ్యోతియే ఈనాడు కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ రూపమున మన పిఠాపురంలో అవతరించును. ఆ మహాప్రభువునకు నేడు ఉపనయనం జరుగును. ఉపనయనం అనంతరం దివ్య తేజో విరాజితుడై మన ప్రభువు భాషించుచుండెను. దీనులను ఉద్ధరించడానికై ఆ ప్రభువునకు నిత్య శ్రీరస్తు, నిత్య శ్రీమంగళము అగునుగాక. ఇంతకంటే శ్రీగుని గురించి చెప్పుడుకు అతని వద్ద ఏ రకమైన పాండిత్యము లేదండి. అంటే దత్తస్వామి గురించి చెప్పడానికి పాపం అతనికి ఇంకా ఏమి కూడా తెలియదు. వాళ్ళ మనసులు చాలా పవిత్రంగా నిశ్చలంగా ఉంటాయండి. వారికి ఇంకా ఏదో తెలుసుకోవాలని ఏదో చేయాలని కాదు, ఒక్క నమ్మకం గురువు పైన అతనికి ఉన్న గొప్ప నమ్మకం మాట. అతను ఊహకొచ్చింది, అతను ఆలోచనకు వచ్చింది, అది ఒక చరిత్రగా భావించి నేను దత్త చరిత్ర చదువుతాను రండి అని చెప్పి తోటవారిని అందరినీ కూర్చోబెట్టుకుని చక్కగా స్వామివారికి ప్రసాదం పాలు అన్ని పెట్టుకుని అందరినీ కేకేసి ఇదే 53 సార్లు చెప్పారటండి. చెప్పేటప్పటికి స్వామి అక్కడ వారి తాతగారితో, తాతయ్య నేను అర్జెంటుగా మాల్దాస్ ఇంటికి వెళ్ళాలన్నారంటండి. అంటే ఆ చుట్టుపక్కల మిగతా వారు ఉంటారు కదండి, వారి కులస్తులు, వారు అందరూ అన్నారట, నువ్వు మాల్దాస్ ఇంటికి వెళ్ళడం ఏంటి, అసలు వెళ్ళడానికి వీల్లేదు, ఇప్పుడు అసలు మనం వెళ్ళకూడదు వారి ఇంటికి అన్నారంట. అప్పుడు స్వామి చెప్పారంట, అస్సలు సమస్య లేదు. 53 సార్లు చదివి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పూర్తి చేశారు ఆయన. ఆయనకి చరితామృతం పూర్తి చేస్తే చదివిన వారికి ఎంత సత్ఫలితం వస్తుందో నేను ఇప్పుడు ఆ సత్ఫలితాన్ని ఆయనకి అందించడానికి అతని ఇంటికి వెళ్తానని చెప్పారటండి. చెప్పిన తర్వాత అసలు అక్కడి నుంచి లేచి వచ్చేసారటండి. మాల్దాస్ ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఆయన ముందు కూర్చుని ఆయన మాల్దాస్ ఏ ప్రసాదం అయితే పెట్టారో ఆ ప్రసాదం తిని ఆ పాలు తాగి ఆయన స్వయంగా అక్కడ ఉన్న వారందరినీ కూడా దీవించారటండి. దీవించి వారి తాతయ్యతో చెప్తున్నారట, మీరు ఎవరినైతే పంచములని నీతి జాతి వారిని కోపంతో అణచివేస్తున్నారో వారందే నా కటాక్షం మెండుగా ఉంది. రాబో శతాబ్దంలో వారు ఉన్నత స్థితిలో ఉంటారు అని చెప్పారంటండి. బ్రాహ్మణులందరూ కూడా సేవకృతి చేసుకుంటూ ధర్మభస్తులై కర్మభస్తులై ఐదురు అని చెప్పారటండి. చెప్పి నా వచనములు ఈ నిజం అవుతాయి తప్ప అబద్ధాలు కావు, అక్షరం కూడా పొల్లిపోదు. బ్రాహ్మణ్స్ లో కూడా ఎవరైతే ధర్మబద్ధంగా ఉండి దత్తభక్తిని కలిగి ఉంటారో వాళ్ళని నేను రక్షిస్తాను అని చెప్పి చాలా ఆవేశపడిపోయారటండి. అప్పుడు స్వామి తల్లి తండ్రి కూడా సుమతి మాత అప్పలరావు శర్మ గారు స్వామిని ఎంతో శాంతింప చేసి కూర్చోబెట్టారటండి. కాబట్టి మనం ఒకటే అర్థం చేసుకోవాలమ్మా, ఏంటంటే కులగోత్రాలు ఆయనకి అవసరం లేదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకం మాత్రం ఉంటే ఆయనకి సరిపోతుందండి. పరిపూర్ణమైన నమ్మకం పెట్టి స్వామి నువ్వు అంటే చాలు స్వామి వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటారటండి. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే దత్తాభిషేకం చేసుకోవాలి, శ్రీపాద వల్లభ అభిషేకం అనుకుంటే మనకి ఓ మంత్రాలు వచ్చేసి శ్లోకాలు వచ్చేసి అక్కర్లేదటండి. ఈ ఒక్కటి చదివితే సరిపోతుందటండి. నేను చెప్పాను కదండి, పూర్వయుగమందు అనసూయామాతకు అత్రి మహర్షికి అని. అది 53 సార్లు చదువుతూ మనం చేయాలనుకున్న అభిషేకం చేస్తే
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చేస్తూ స్వామికి అభిషేకం చేసినంత ఫలితం వస్తదటండి. పిఠాపురంలో బాపనాచార్య గృహంలో స్వామికి ఆ విధంగానే అభిషేకం చేస్తారటండి. ఆయన నాకు ఆ విషయం చెప్పారమటండి. నేను నిన్న ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదువుతున్నప్పుడు నాకు కనపడగానే, సరే రేపొద్దుట ఏదైనా సరే మన వారందరికీ ఈ విషయం తెలియచేయాలి. ఎవరికి తోచినట్లుగా వారు పూజ చేసుకుంటారు. మనందరం కూడా స్వామి కృపకు పాత్రలం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ విషయం ఈరోజు చెప్పడం జరిగిందమ్మా. జై గురుదత్త.